ఆ నమ్మకం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అంటే చూడొచ్చు, దేవుడు ఎప్పుడైనా దేవుడే కదా అనేది ఒకటి discussion గరికపాటి గారిది ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది, ఆ. అది బాగా నచ్చుతుంది నాకు. ఓకే. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు నీ పాపాలన్నీ పోవాలంటే వైకుంఠ ఏకాదశి నాడు నువ్వు దేవుడిని చూడాలి అని అంటే, అంటే వైకుంఠ ఏకాదశిలో క్యూలో నిల్చిన ప్రతి ఒక్కడు పాపాత్ముడా అని ఫస్ట్ క్వశ్చన్ వేశారు ఆయన. ఓ, అంటే నా పాపాలు కడుక్కోవాలని అదే తాపత్రయంతో ప్రతి ఒక్కడు ఆ క్యూలో నిల్చునే ప్రయత్నం చేస్తానంటే ఎన్ని పాపాలు చేసి ఉంటాడు వీడందరూ అని ఫస్ట్ వాళ్ళ క్వశ్చన్ చేసుకోవాలి. ఓకే. అసలు ఆ అవసరం ఎందుకు వచ్చింది, నా పాపాలు కడుక్కుపోవాలి అనేంత అవసరం ఎందుకు వచ్చింది అంటే, నేను అన్ని పాపాలు చేస్తున్నానా అని ఒకళ్ళు వాళ్ళ క్వశ్చన్ చేసుకోవాల్సిన సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఏందేమో. నేను అవన్నీ పక్కన పెడితే నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఈ తిథి నాడు దేవుడిని దర్శనం చేసుకుంటేనే దేవుడు నీకు కరెక్ట్గా చూస్తాడు, ఈ తిథి నాడు కాకుండా వేరే తిథి నాడు కనుక దేవుడిని దర్శనం చేసుకుంటే దేవుడు నేను కరెక్ట్గా చూడడు అంటే అతను దేవుడు ఎలా అవుతాడు అంటాను నేను. ఎస్.